అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ప్రజలు మమ్మల్ని నమ్మినారు. 6 గ్యారంటీలు నమ్మే ఓటేస్తున్నారు. మేము ప్రజాపాలన చేసినాము. ప్రజలు మా వైపే ఉన్నారన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. 6 గ్యారంటీల పైన వివరణ ఇస్తే ఫ్రీ బస్సు తప్ప అందులో కూడా ఫ్రీ బస్సులో కూడా ఆడవాళ్లకు మగవాళ్లకు కొట్లాట పెట్టడం తప్ప వేరేది ఇంకేం లేదు. 6 గ్యారంటీలలో ఒక లక్ష షాదీ ముబారక్లో ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. 2,500 ఇస్తా అన్నారు. ప్రతి ఆడపడుచుకు 2,500 ఇస్తా అన్నారు. మరియు 2,000 నుంచి 4,000 వరకు పెన్షన్ పెంచుతా అన్నారు. పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, కంప్యూటర్లు ఇస్తా అన్నారు. ఏదో మభ్యపెట్టి ఎలక్షన్లో కలిబులి మాటలు చెప్పి గద్దెకెక్కి ఈరోజు 6 గ్యారంటీల పైన ఎవరైనా రౌండ్ టేబుల్ సమావేశం పెడితే మేము సభాముఖంగా దానికి చర్చకు సిద్ధమే ఉన్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలము ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కాలే. దానిపైన మాకు ఎందుకంటే ఇది తెలంగాణ భవిష్యత్తు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పైనే ఆధారపడి ఉంది. అయితే తప్పకుండా ఎందుకు ఆధారపడి ఉందంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు బ్రహ్మాస్త్రం. మనకు ఈ ఎలక్షన్లో మేము దాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకొని మేము సునీత మేడం గారికి గెలుపు విజయానికి సాయశక్తుల కృషి చేస్తామని ఆశిస్తున్నాం. జనాలు షేక్పేట జనాలు ఏమంటున్నారు ప్రభుత్వం పైన? ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. ఎక్కడ వెళ్ళినా పెద్దవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. షేక్పేట్ జనానికం తప్పకుండా ఈ డివిజన్లో క్లస్టర్ 7లో తప్పకుండా సునీత మేడం గారికే మెజార్టీ ఇస్తామని చెప్తున్నారు.